హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో పింక్ పవర్ రన్ నిర్వహించింది సుధారెడ్డి ఫౌండేషన్. బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఈ రన్లో వేలాది మంది యువకులు పాల్గొన్నారు. చారిటీ ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్కు వచ్చిన మిస్ వరల్డ్ ఓపల్ సుజాత రన్నరప్లు ఈ రన్లో పాల్గొన్నారు. ఈ రన్లో టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ ముఖ్య అతిథులుగా అటెండ్ అయ్యారు. ట్యాంక్ బండ్ పరిసరాలు పింక్మయమైపోయింది. బ్రెస్ట్ క్యాన్సర్పై అవగాహన కల్పించడానికి 3K, 5K, 10K రన్ నిర్వహించింది సుధారెడ్డి ఫౌండేషన్. ఇందులో 20,000 మంది యువకులతో పాటు ఎలైట్ అథ్లెట్స్ పాల్గొన్నారు. "10K, 5K రన్లను ప్రారంభించారు టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్, మిస్ వరల్డ్ ఓపల్ సుజాత. ఫిట్గా, హెల్దీగా ఉండాలంటే వాకింగ్, రన్నింగ్ చేయాలని సూచించారు. చిన్నపిల్లలను మొబైల్స్కు అడిక్ట్ చేయకుండా స్పోర్ట్స్ పై ఆసక్తి కనబర్చేలా చేయాలని సూచించారు. ఎలాంటి వ్యాధినైనా ముందుగానే గుర్తించి ట్రీట్మెంట్ తీసుకుంటే నయం చేసుకోవచ్చన్నారు ఓపల్ సుజాత. This wonderful Pink Power Run Marathon, I think it's a wonderful initiative. I've got to congratulate Sudha ma'am for doing such a wonderful job. Last year, in the first year, there were 10,000 participants. This year, there are 20,000 participants. That's double. I've got to congratulate the city of Hyderabad. I've got to congratulate the citizens of Hyderabad for staying healthy. It's all about mental health, physical health, and emotional health. If you all practice a good lifestyle, every single one of you all can be champions. Thank you so much for the warm welcome this morning, and Jai Hind. God bless you guys. 10K రన్లో శుభం సింధు, కమలాకర్ దేశ్ముఖ్ వరుసగా రెండో స్థానంలో నిలవగా అంకిత్ గుప్తా ఫస్ట్ ప్లేస్లో నిలిచాడు. విన్నర్స్కు ట్రోఫీలతో పాటు క్యాష్ అవార్డ్స్ని అందించారు అతిథులు. Congratulations to all of you. Some of you have completed some goals, some of you are yet to achieve those fitness goals like me. But whoever is making the attempt, it starts with that, and all of us have to keep aiming higher. So best wishes to all of you who've tried today and the winners who have come here. All of us, as we know, breast cancer is a very serious concern which is picking up in India, and I am so happy that Sudhareddy Garu has taken up this initiative to promote awareness about breast cancer and also ensure that many women out there get treated and ensure detection is the key in most of the cases. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ పేద విద్యార్థులకు సరైన చదువు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు నిర్వాహకురాలు సుధారెడ్డి.